ఓకే. ఇప్పుడు మీరు షిఫ్ట్ ఆపరేటర్స్ చూసారు కదా! రిజిస్టర్ ఏ = 10, బి 1000 ఇచ్చాను. ఇవి డెసిమల్ రిప్రజెంటేషన్. డెసిమల్ ఓకే. Z1 Z2 ఓకే. నెక్స్ట్ Z1 జరిగితే Z2 జరిగితేమో చూద్దాం. ఏ లెస్ థాన్ ఏ లెఫ్ట్ షిఫ్ట్ 3, బి రైట్ షిఫ్ట్ 2 ఓకే. 3 జీట్స్ లెఫ్ట్ షిఫ్ట్ అయింది. అంటే 2³ = 8 ఓకే. అంటే మల్టిపుల్ బై 8. ఈ 10ని మల్టిపుల్ బై 8 చేస్తే 80 వచ్చింది దీని వాల్యూ ఓకే. దీన్ని ఇప్పుడు చెక్ చేద్దాం మనం. ఓకే, సిమ్యులేషన్ చేద్దాం ఒకసారి చూద్దాం. ఓకే, మొత్తం ఇచ్చిన డేటా మొత్తం నేను కాపీ పేస్ట్ చేశాను. ఓకే చూడండి, దీన్ని రన్ చేశాను చూడండి. రన్ సిమ్యులేషన్. ఎస్, చూడండి ఏమొస్తుందో. చూసారా ఇక్కడ రిజిస్టర్ 7 డిజిట్స్ 8 బిట్ కాబట్టి 8 రిప్రజెంటేషన్ వచ్చింది. అన్డిక్లేర్ చేస్తే ఇంటిజర్ పెడితే ఆటోమేటిక్గా 32 బిట్ వస్తుంది. ఓకే చూడండి ఒకసారి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఏ వాల్యూ ఎంత ఇచ్చాను నేను? ఏ వాల్యూ 10 ఇచ్చాను, బి వాల్యూ 1000 ఇచ్చాను. ఇది డెసిమల్ రిప్రజెంటేషన్ కాదు, డెసిమల్ రిప్రజెంటేషన్, బైనరీ కాదు. ఎందుకంటే దీన్ని చెప్పాలి, ఎందుకు చెప్తాను ఇప్పుడు చూడండి. ఏ వాల్యూ 1010, నెక్స్ట్ ఏ = 10 ఓకే, డెసిమల్ రిప్రజెంటేషన్ ఓకే. ఏ వాల్యూ 10 ఓకే. నెక్స్ట్ బి వాల్యూ 232 ఓకే. దానికి తెలియట్లా అసలు ఏ నెంబర్ అది ఏ ఫార్మాట్ లో ఉందో ఓకే. అందుకనే ఈ విధంగా రిప్రజెంటేషన్ చేసింది. నెక్స్ట్ చేస్తే ఏమైంది, 10 × 8 నెక్స్ట్ 232/4 58 ఓకే. ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఏంటి, వీటిని నేను డెసిమల్ గా రిప్రజెంట్ చేస్తాను. బైనరీ ఫార్మాట్ చేద్దాం అనుకున్నా. బైనరీ చేయాలంటే ఏం చేయాలి చూడండి. ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటున్నాను చూడండి. Ctrl+C కాపీ, పేస్ట్. ఇక్కడ ఏం అంటే ఇది 8 బిట్, 8 టిక్ బి. చూసారా ఏమైందో? నెక్స్ట్ ఇది కూడా అంతే, 8 టిక్ బి. ఓకే చూసారా, ఎక్కడ ఎర్రర్ వస్తుంది చూద్దాం. బి ఈజ్ నాట్ డిక్లేర్డ్. ఏబి డిక్లేర్ చేసానే, ఓ సారీ, ఇక్కడ కామా పెట్టాను నేను. చూసారా ఎర్రర్ పోయిందో? అదే చెప్పిద్ది ఆటోమేటిక్గా, మీరు చూసుకోవాలి. ఓకే చూద్దాం ఇప్పుడు ఏమొస్తుందో. ఏ వాల్యూ 10, ఏ వాల్యూ 10, 8 బిట్ కాబట్టి ఓకే. 8 బిట్, ఏ వాల్యూ 2 ఓకే, 102. నెక్స్ట్ బి వాల్యూ 1000 అంటే 8, 10008 ఓకే. నెక్స్ట్ 2 × 8 16, 8/4 2 ఓకే. అర్థమైంది మీకు? ఇప్పుడు ఆటోమేటిక్ మీకు అర్థమైంది. ఇప్పుడు చూసారా, ఇక్కడ యాక్చువల్గా 8 టిక్ పెట్టాను, 8 టిక్ బి. ఇదంతా బైనరీగా మారింది ఇప్పుడు. ఓకే, ఇది కూడా అంతే, 8 టిక్ బి. మన రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే, ఇక్కడ సెమికాలన్ ఇవ్వాలి, ఇక్కడ కామా ఇవ్వాలి. ఎందుకంటే నేను ఇక్కడ రిజిస్టర్ ఇది ఏ ఫార్మాట్ దీనికి తెలియాలి, రిజిస్టర్ ఇంటీజర్ ఓకే. అందుకని ఓకే 8 టిక్. ఇది ఈ ఫార్మాట్ చేస్తే ఇది బైనరీగా మారింది, ఎందుకంటే ఇక్కడ బి పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి, దీనికి తెలియట్లేదు ఏ సైజ్ నెంబర్, బైనరీ డెసిమలా ఏం తెలియట్లేదు, అందుకని ఇలా రిప్రజెంట్ చేసింది. ఓకే అంతే ఇది. ఓకే, మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే అంతే.